హాయ్ అండి. వెల్కమ్ టు సాహి కిచెన్. ఈరోజు మనం బీరకాయ నువ్వుల కారం తయారు చేసుకుందాము. ఈ కర్రీని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు లైట్గా కలర్ మారినప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే నువ్వులు, 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మనం తినే కారంని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం బీరకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయలు మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. వీడియో చూస్తున్న అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోలు చూస్తున్నప్పుడు ఒక లైక్ చేసి వీడియోని చూడండి. ఇలా మీరు లైక్ చేసి చూడడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా బీరకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇందులో మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయనవసరం లేదు. బీరకాయలో ఉండే వాటర్తోనే మనకి బీరకాయ చక్కగా ఉడికిపోతుంది. ఇది మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 5-6 వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయని ఉడికించుకోవాలి. చూసారు కదా, మనం అస్సలు వాటర్ వేయలేదు. మరి కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా మనకి బీరకాయ ఉడికిపోయింది. ఇప్పుడు నువ్వుల కారం వేసేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా నువ్వుల కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి బీరకాయ నువ్వుల కారం రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ నువ్వుల కారం రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.